బాపట్ల జిల్లా బల్లికురవలోని ఓ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. క్వారీలో రాళ్లు విరిగిపడి 4 కార్మికులు మృతి చెందగా మరో కార్మికుడు రాళ్ల కింద చిక్కుకున్నాడు. అలాగే మరో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నర్సారావుపేట ఆసుపత్రికి తరలించారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాపట్ల జిల్లా బల్లికురవలోని ఓ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. క్వారీలో రాళ్లు విరిగిపడి 4 కార్మికులు మృతి చెందగా మరో కార్మికుడు రాళ్ల కింద చిక్కుకున్నాడు. అలాగే మరో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నర్సారావుపేట ఆసుపత్రికి తరలించారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, యామిని బాపట్ల జిల్లా పల్లికురలోని శక్తి కృష్ణ మినరల్స్ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ఉదయం కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఒకసారిగా పైనుంచి రాళ్లు ఒకసారిగా విరిగిపడ్డాయి. దీంతో రాళ్ల కింద చిక్కుకున్న కార్మికులు 5 అక్కడికక్కడే మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడ్డ వాళ్ళని పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య చికిత్స చేస్తున్నారు. అయితే ఏదైతే క్వారీ నిబంధనలకు లోబడి తవ్వకాలు జరపాల్సిండగా నిబంధనలు అతిక్రమించి తవ్వకాలు జరపడంతో అంచులు విరిగిపడినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 15 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళందరి మీద ఒకసారిగా పైనుంచి రాళ్లు మీద పడిపోవడంతో 5 అక్కడికక్కడే చనిపోయినట్టుగా చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయపడిన వాళ్ళు దాదాపు 5-6 ఉన్నారని చెప్పని కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ప్రమాదానికి సంబంధించి క్వారీలు ఈ నిబంధనలకి అతిక్రమించి తవ్వకాలు జరపడమే ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.